హాయ్! వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 3000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాము. సో, ఇంకొక 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనం 3000 సబ్స్క్రైబర్స్ మార్క్స్‌నైతే క్లియర్‌గా రీచ్ అయిపోతాము. సో, ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో, లెట్స్ గో టు వీడియో. సో రేపు మనకి వెడ్నెస్డే. సో మనందరికీ తెలుసు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1. సో అందరూ చాలామంది సెంటిమెంట్గా ఫస్ట్ డేనే లాస్ వచ్చేసిందా నాకు, లేదా ఫస్ట్ డే ప్రాఫిట్ చేసేసేయాలి, ఫస్ట్ డే లాస్ వస్తుంది, ఇవన్నీ చాలా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో రేపు జాగ్రత్తగా స్లోగా చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఫ్రైడే మనకి హాలిడే, ఫ్రైడే మనకి గుడ్ ఫ్రైడే. సో ఒక డేకి తక్కువ ఉంది ఎక్స్పైరీకి, డికే కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నిన్న అనగా మనకి మండే రోజు మార్కెట్ కూడా హెవీగా రియాక్ట్ అయింది. మనం చూడొచ్చు ఆల్మోస్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ పడింది, బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ పడింది. సో మ్యాక్సిమం రేపు మన మార్కెట్ లిటిల్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 100 to 150 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో నేను యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేశాను. సో యుఎస్ మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరిగింది. సో రేపు కూడా మన మార్కెట్స్ మ్యాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బేస్డ్ ఆన్ ద యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ బట్టి ఉంటుంది. సో యుఎస్ మార్కెట్స్ కానీ కరెక్ట్ అయ్యాయి అంటే మన మార్కెట్స్ మళ్ళీ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ నెగిటివ్ ఓపెనింగ్ కానీ జరుగుద్ది. అవ్వలేదు, ఇదే సినారియో రన్ అవుతుంది అంటే ఖచ్చితంగా 100 to 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనము క్లియర్గా చూడొచ్చు. సో ఒకసారి నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. చాలామంది నిన్న మనకి మంత్లీ ఎక్స్పైరీ, ఇయర్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ కదా, చాలా మంది మనీ అనేది లూజ్ అయ్యారు. బికాస్ ఆఫ్ డికే అనుకోవచ్చు, బికాస్ ఆఫ్ వాలటైల్ మూవ్స్ అనుకోవచ్చు. నేను ముందుగానే చెప్తూనే వచ్చాను, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎందుకు అంటే మార్కెట్ చాలా వోల్టైల్ ఉంటుంది అని. సో వింటే గుడ్, వినలేదు అంటే మనం ఏం చేయలేము. సో ఎక్స్పీరియన్స్తో నేనైతే క్లియర్గా చెప్పుకుంటూ అయితే వచ్చాను. సో ఎందుకంటే చాలామంది చెప్పారు మనీ లూజ్ అయ్యాం సార్ మేము, మీరు చెప్పినా వినలేదు, మల్టిపుల్ ట్రేడ్స్ చేసేసాము అని. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీస్ ఉన్నప్పుడు ఇలా వోల్టైల్ ఉన్నప్పుడు క్వాంటిటీ సైజ్ అనేది తగ్గిస్తే ఆటోమేటిక్గా మనము లాసెస్ నుంచి బయటపడిపోయినట్టే. అదొక్కటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. నిఫ్టీ 22,500 అనేది విల్ యాక్ట్ యాజ్ వెరీ గుడ్ సపోర్ట్. ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయి కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో అండ్ అలానే గిఫ్ట్ నిఫ్టీ కూడా 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది చూపిస్తుంది, అంటే 100 to 150 పాయింట్స్. రేపు మన మార్కెట్స్ ఛాన్సెస్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ప్రైస్ రేంజ్ పెట్టుకొని చూస్తున్నాను. సో ఎవరైనా సిఈ పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉన్నా ఓపెనింగ్ 9:15కే ఎగ్జిట్ అయిపోండి. దాన్ని మళ్ళీ ట్రైల్ చేస్తాను అంటే ఏం చేయకండి. కావాలంటే మళ్ళీ ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ కొత్త క్వాంటిటీ యాడ్ చేసుకుని మళ్ళీ ట్రేడ్ చేద్దాం. కానీ ఎవరైనా బీటీఎస్టీ పొజిషన్స్ తీసుకుంటే క్లియర్గా ఎగ్జిట్ అయితే అయిపోండి. సో ఇది. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అంటే, ఈ వాల్టిలో అంటే నిన్నటిలో బ్రేక్ అయ్యింది అంటే మీరు క్లియర్గా పీకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు సార్ అంటే క్లియర్గా టార్గెట్ 22,150 వరకు పెట్టుకోవచ్చు. అంటే ఇంకొక 150 పాయింట్స్ ఫాల్ అనేది చూడొచ్చు. ఈ 150 కూడా బ్రేక్ అయిపోయిందంటే ఈజీ టు ఈజీ 22,000 అనేది మనం టార్గెట్ అనేది క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మార్కెట్స్లో. ఎందుకంటే ఇంక మేజర్ సపోర్ట్ ఏమైనా ఉంది అంటే 22,000 మాత్రమే ఉంది. సో కిందకి ఇవి. మరి అప్ సైడ్ మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ అంటే 22,600 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి చూస్తున్నా. 500 లెవెల్ బ్రేక్ అయినా కూడా నేను చూడట్లేదు. ఎందుకంటే 500 లెవెల్ బ్రేక్ అయ్యి ట్రాప్ చేసి కిందకి తీసుకొచ్చేస్తారు. రేపు మార్కెట్ సెటిల్ అయ్యాక ఏ సైడ్ మూవ్ వస్తుందో ఆ సైడ్ మూవ్ బట్టి నేను తీసుకుంటా. బట్ మేజర్గా రేపు మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆప్షన్ బయ్యర్స్కి ఛాన్స్ ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, మూమెంటం వస్తేనే ట్రేడ్ తీసుకున్నాము, లేదంటే రేపు సైలెంట్ కూర్చుందాం. థర్స్డే మళ్ళీ మనకి ఏంటి, సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఆ రోజు మూవ్ తీసుకొస్తారు. సో క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి, రేపు April 1
నేను ఖచ్చితంగా మనీ మేక్ చేయలేదు, రేపు ఒక్క రోజు నేను గ్రీన్గా క్లోజ్ అయిపోతే ఈ రెండంతా నాకు గ్రీన్గా క్లోజ్ అవుతుంది, అలాంటి సెంటిమెంట్స్ అయితే ఏం పెట్టుకోకండి. సెంటిమెంట్స్ ట్రేడ్ చేసామంటే ఏం వర్కౌట్ అవ్వవు. సో ఇది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇవే నేను చూస్తున్నా నిఫ్టీ యొక్క క్లియర్ సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ అండ్ ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలి అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఎట్లా ట్రేడ్ చేయాలనేది క్లియర్గా ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే సింపుల్, ప్రతి ఇండెక్స్కి సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మనకి 50,000 ఈ 100 లెవెల్ బ్రేక్ అయిందంటే మనం ఇంకా మంచి ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రేపు ఎవరైనా ట్రేడ్ తీసుకునేలా ఉంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఈ లెవెల్ ఏది మనకి 50,300 లెవెల్ బ్రేక్ అయితే 50,000 వరకు మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి మనం 50,400 ఈ పైన అయితే ప్లాన్ చేసుకోండి. మరి అప్ సైడ్కి లెవెల్స్ ఏ సైడ్ చూస్తున్నాం సార్ అంటే 51,000 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ చూస్తున్నా. ఈ మధ్యలో కన్సల్టేషన్ అయిన ఇన్ని పాయింట్స్ కూడా నేను క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తా బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకి లిక్విడిటీ అనేది తగ్గిపోయింది మంత్లీ ఎక్స్పైరీ చేసేసినప్పటి నుంచి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే నేను బ్యాంక్ నిఫ్టీ చూడటమే మానేశాను. నేను ఓన్లీ నిఫ్టీ సెన్సెక్స్లోనే నా పర్సనల్గా నేను కూడా ట్రేడ్ చేస్తున్నాను. సో ఇది అండ్ లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి ఏందని, ఎందుకంటే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా కమింగ్ థర్స్డే. సో సేమ్ సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకి ఈ 72,600 నుంచి 500 జోన్ ఉంది కదా, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. సో ఆ సపోర్ట్ కాస్త బ్రేక్ అయిపోయి ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది. సో రేపు మనకి సెన్సెక్స్లో నిన్నటిలో బ్రేక్ అయిందంటే మనం పుట్ సైడ్కి వెళ్తాము. పుట్ సైడ్కి వెళ్ళి మంచిగా మనం ఈజీ టు ఈజీ 71,400 500 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మరి అప్ సైడ్ లెవెల్కి 72,800 లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ చూస్తున్నాను. టార్గెట్ ఈజీగా నేను 73,000 73,400 200 500 ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ సైడ్ వేసుకుంటే రేపు ట్రేడ్ చేయడం మానేయండి. మనం క్యాపిటల్ని సేవ్ ట్రేడ్ చేయకుండా సేవ్ చేసుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్. ఎందుకంటే మనం మనీ అనేది లూజ్ అవ్వట్లేదు. ఇది అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ అలానే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ట్రేడ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది పోస్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు, నిన్న మనకి ఎక్స్పైర్ రోజు విత్ జీరో హీరో ట్రేడ్ ఐ బుక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh ప్రాఫిట్. అండ్ మీ ఇచ్చిన ట్రేడ్స్ అవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మేము ఆ ప్రీమియం మెంబర్స్ ఎంతెంత ప్రాఫిట్స్ బుక్ చేసాము ఏంది అనేది కూడా. సో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోని క్లియర్గా అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీమియం గ్రూప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఓపెన్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ అయినా కాల్ కూడా చేయొచ్చు మీరు. ఇది అనేది క్లియర్ గుర్తుపెట్టుకొని ఏప్రిల్ మంత్ ప్రీమియం మంత్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఓపెన్ చేసాము. ఫీజు వచ్చేసి 5,000, మినిమం క్యాపిటల్ 50,000 ఉండాలి. మ్యాక్సిమం 2-3 lakhs ఉన్నా కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. ఆప్షన్ సెల్లింగ్ కూడా ఇస్తాను నేను. సో అది కూడా చేసుకోవచ్చు. అండ్ నా మార్చ్ మంత్ P&L కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ మనం 2 lakh మోర్ దెన్ 2 lakh ప్రాఫిట్ అనేది కూడా మనం మేక్ చేసాం. సో ఇది సో ఇవి లెవెల్స్ నేను చూస్తున్నవి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ కమెంట్ రూపంలో కూడా పెట్టచ్చు. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.